అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్లు ఉప్పు చేప మళ్ళీ చూపిస్తుంది ఏంటి అమ్మమ్మ అని అనుకోవద్దు. తాతయ్య గారికి కాలేజ్ యాజమాన్యం వారు నిన్న మధ్యాహ్నం భోజనం పెట్టేశారు. నేను రెండే తిన్నాను అన్నాను కదా, సాయంత్రం దాసేసా దొంగల్లే 2 కోడిగుడ్లు ఆమ్లెట్ వేసి పెట్టాను 8 ముక్కలతో. ఉప్పు చేప, కోడిగుడ్లు, మామిడికాయ కర్రీ చేసి చూపిస్తా. నీరుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఉప్పు, తురుముకున్న మామిడికాయ టెంకతో సహా, కారం, కొత్తిమీర. పొయ్యి మీద పెట్టుకుని ఒకసారి అవన్నీ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి చీలకలు, పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉంటుందట. అలాగే నీరుల్లిపాయలు కట్ చేసుకున్న నీరుల్లి. ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు తగు మాత్రంగానే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుంది. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బాగా నీరుల్లి వేగిపోయింది కదా, పసుపు, కారం. గిన్నెలు చూసారా, పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేవారు అనమాట. రకరకాల గిన్నెలు దొరుకుతున్నాయి నాకు ఇప్పుడు. ఆ పిల్లల చిన్నతనంలో తీర్థాల్లో కొనుక్కునేవారు. 12 గుడ్లు. ఎందుకమ్మ 12 గుడ్లు పెట్టిందని అనుకోవద్దు, పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా. ఇంక ఈరోజు రైస్లో తినేస్తారనమాట, ఒక్కొక్క ఎగ్ వేసుకుని. ఇంక ఈరోజు నేను టిఫిన్ చేయను అనమాట. 3 4 12 ఇగో ముక్కలు, ఉప్పు చేప ముక్కలు. అలాగే ఉడకడానికి కావలసినంత నీరు పోసుకొని ఒకసారి ఉడికినేలా కలియదిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ గొజ్జులో టెంక వేసేసాను. ఇప్పుడు గొజ్జు వేసేస్తున్నా చూడండి. మిగిలిపోయిన ఉప్పు చేప ముక్కలతో అమ్మమ్మ కూర ఎలా తయారు చేసిందో, తాతయ్య గారు బతిమలితే భలే నవ్వు వచ్చిందిలేండి నాకు. 2 ముక్కలు ఇవ్వే అంటుంటే ఇవ్వలేదు, ఎందుకంటే తెల్లరి కూర చేద్దామని ఐడియా వచ్చిందనమాట. నేను మాత్రం 2 తినేసాను. సాయంత్రం కూడా తాతయ్య గారితో ఆమ్లెట్టే తిన్నా. ఎంత బాగా మగ్గిపోయిందో కూర. ఉప్పు చేప, మామిడికాయ, కోడిగుడ్లు కర్రీ, లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే, ఎంతో రుచికరమైన కోడిగుడ్లు, ఉప్పు చేప, మామిడికాయ టెంకతో సహా కర్రీ అయిపోయింది. చూసారా, కోడిగుడ్లు మామిడికాయ కూర మీకు చూపించడం కోసం నేను బాక్స్లోకి తీస్తున్నా. చూసారా టెంక, అలాగే ఒక ఎగ్గు, అలాగే నాకు పచ్చిమిరపకాయ అంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలకు కూడా అలవాటు చేస్తాను. చూడండి, పచ్చిమిరపకాయ వేసుకుని కలుపుకొని తింటాను. తాగడానికి నీరు. ఈ గ్లాసు రేరమ్మ తీర్థంలో కొనుక్కున్నది, మీకు లోగడ ఒకసారి చెప్పాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. అరే మర్చిపోయినా, ఆగండి, ఉప్పు చేపలు చూపిస్తా మీకు. ఇదిగో ఉప్పు చేప ముక్క. సరే, ఈ ముక్క నంజు పెట్టుకుని తర్వాత గుడ్డు తిని తర్వాత టెంక తింటే ఉంటుందబ్బా రుచి. అబ్బో, ఇంకొక ముక్క వచ్చింది చూడండి. ఉంటాను, బై బాయ్. అమ్మమ్మని సపోర్ట్ చేయండి. బై బాయ్.